అందరికీ నమస్కారం. ఈరోజు మహానాడు అందరూ కలిసి ఒక పెద్ద పండగ చేసుకునే ఒక గొప్ప దినం. ఇలాంటి దాన్ని ఎందుకు ఆన్లైన్ విధానంలో పెట్టారంటే, పశ్చిమాసియా దేశాలలో జరుగుతున్న యుద్ధ వాతావరణాల కారణంగా దేశ ప్రధానమంత్రి గారు కోరిక మేరకు, అలాగే పొదుపులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆయన ఒక విజనరీ నాయకుడు. భవిష్యత్తు గురించి ఆలోచించి, భవిష్యత్ తరాల గురించి ఆలోచించి పొదుపు చేసి దాన్ని రాబో తరాలకు అందివ్వడం అనే ఒక సంకల్పంతో ముందుకెళ్లే వ్యక్తి. ఆరి నిర్ణయాన్ని గౌరవించి ఆంధ్రప్రదేశ్ మొత్తంగా 1848 క్లస్టర్లలో ఎక్కడికక్కడ తెలుగుదేశం కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై ఒక గొప్ప పండుగలా చేసుకుంటున్నారు. అలాగే మహనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు యుగ పురుషులు వారి 103వ జయంతి సందర్భంగా మేము ఘన నివాళులు అర్పిస్తున్నాము. వాస్తవంగా అయితే కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ అన్న గారు కానీ వారు రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే సంక్షేమం ఇవ్వడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. అలా అంత చేస్తూ కూడా ఎక్కడికెక్కడ వాళ్ళు ప్రజా దర్బార్లు పెడుతున్నారు. ఎక్కడ వెళ్తే కూడా ప్రతి ఇంటికి వెళ్ళిన చోట కనీసం 100 మంది 200 మంది కార్యకర్తలను స్వయంగా ప్రత్యక్షంగా కలుస్తున్నారు. వారి సమస్యలు తీసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన అన్ని అందిస్తున్నారు. కొన్ని చోట్ల నాయకుల పొరపాట్ల వల్ల ఇలా కొంచెం జరుగుతుంది. ఇంకో విషయం ఇక్కడ ఏమిటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారే అన్ని చూసుకోవాలంటే కుదరదు. ఇప్పుడు మనకి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా వారిలో 10% అన్నా కష్టపడాలని మేము కొంతమందిని మాత్రం, అందరినీ కొంతమందిని మేము గౌరవపూర్వకంగా విన్నవించుకుంటున్నాము. సార్, మేము 2019 నుంచి 24 వరకు వాళ్ళ ఎన్నో అరాచకాలని, వాళ్ళ దౌర్జన్యాలని, రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం మేము కళ్ళారా చూసాము, అనుభవించినాము. ఇంతకు మించి ఇంకా ఏమీ జరగదు. ఎందుకంటే ప్రజలు కూడా వీరిని విసిగిపోయి వీళ్ళు చేసిన అల్లకల్లోలకు భయపడి ఈరోజు ప్రజలు వాళ్ళకు 11 సీట్లకు పరిమితం చేశారు భయపడి. ఇంకొకటి, భవిష్యత్తులో ఇంకొస్తున్నామంటున్నారు కానీ వాళ్ళకు వచ్చే అవకాశం ఇవ్వరు ప్రజలు ఎవరు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అహర్నిశలు శ్రమిస్తూ ప్రజలకు ఏమి ఇవ్వాలో, రాష్ట్రాన్ని అభివృద్ధిని మరియు సంక్షేమాన్ని ఖచ్చితంగా ప్రజలకు అందిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇలాంటి సైకోలను, రౌడీలను మళ్ళీ తీసుకుంటారని మేము నమ్మడం లేదు. వారు ఇలా రప్పలు కాదు, ఇంకా ఎన్ని చేసుకున్నా కూడా ఇక్కడ భయపడేవాడు ఎవరు లేరు. ఏదో వాళ్ళ ఉడత ఊపులకు భయపడడానికి ఏమి లేదు. ఆల్రెడీ వాళ్ళు చేసిన అరాచకాలను మేము అనుభవించేసినాం. ఇంతకు మించి ఏం జరగదు. ఇప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళే తెలుగుదేశం ప్రభుత్వాన్ని కొంచెం ముందుకు తెచ్చినారనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన బూతు మాటలు, విజనరీ నాయకుల మీద, మహిళల మీద వాళ్ళు చేసిన నీచపు మాటల వల్ల ప్రజలు విసిగిపోయారు. ఇంతకుముందు 5 ఏళ్ళు ఎలా భరించినారో అని ప్రజలే ఇలాంటి నీచులను బాగా భరించడం వాళ్ళకు చాలా బాధగా అనిపించి వాళ్ళని పక్కకు తెప్పించారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి తెలుగుదేశం వాళ్ళని భరిస్తున్నారు కాదు, తెలుగుదేశం లాంటి సభ్యత, సంస్కారం గల ప్రభుత్వం రావడం ప్రజలు సంతోషిస్తున్నారు. కొడాలి నాని లాంటి మనుషుల వల్ల ప్రజలు వాళ్ళ క్యారెక్టర్ లేదో, వాళ్ళ మాట లేదో మొత్తం అందరూ చూశారు. చూసే వాళ్ళను ఈరోజు చిత్తుగా ఓడించినారు ప్రజలు. ఇకపైన కూడా వీళ్ళు మార్పు రాలేదని ప్రజలకు అర్థమవుతా ఉంది. వీళ్ళు మారరు, వీళ్ళకి నెక్స్ట్ కూడా ఓడిస్తే కానీ బుద్ధి రాదనేది ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఏమంటే ఏ రాష్ట్రానికి చెందిన ఆ రాష్ట్ర పరిస్థితులు ఎక్కడ రాష్ట్రాలకు అక్కడ వేరే వేరే పరిస్థితులు ఉంటాయి. అక్కడ బహుశా ప్రజలకు వాళ్ళకు మధ్య జరిగిన ఏదో ఒక ఇది వల్ల వాళ్ళు అధికారంలో వచ్చారు. దానికిను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయానికి సంబంధం లేదు. ప్రజలు ఇక్కడ ఒకటే నమ్మారు, కూటమి ప్రభుత్వం బాగుంటుంది, వీళ్ళు కలిసికట్టుగా అభివృద్ధి చేస్తారు అని చెప్పి నమ్మి వీళ్ళందరినీ రోజా లాంటి వాళ్ళను, కొడాలి నాని లాంటి వాళ్ళను, వంశీ లాంటి వాళ్ళను, అంబటి రాంబాబు లాంటి వాళ్ళను, ఇలాంటి నీచం మాట్లాడిన అందరినీ పాతాళంలోకి తొక్కినారు. ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదంటే, అదే పక్కనోడు ఆడెవడో ఏదో జరిగిందంటే సంకలు గుద్దుకొని నవ్వుకునే ఇలాంటి వాళ్ళు ఇలాంటి సునకానందం పొందడం తప్ప వీళ్ళకి వేరే ఆనందం ఉండదు. మేము ఇప్పుడు కూడా అంటాను, ఆయన నిజంగానే మనిషే కాదు. ఎందుకంటే ఆయన ఒక డ్రామా ఆర్టిస్టు. ఆయన మనిషి అని ఆయన చెప్పింది వాస్తవం. ఆయన మనిషే కాదు, డ్రామా ఆర్టిస్ట్. ఆయన కమెడియను. ఆయన ఇలాంటి కమెడియన్ జోకర్స్ని మేము చాలా చూసాము. ఇకపై కూడా ఇలా జోకర్లు వేసుకుంటూ రోడ్ల మీద ఇది భజనలు చేసుకుంటూ తిరగాల్సిందే. ప్రజలు గట్టిగా వాళ్ళకు ఇదైతే అప్పగిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో స్థానిక ఎన్నికలు ఎలా చూసారు, ప్రపంచం మొత్తం చూసింది, ప్రజలంతా చూశారు. ఏంటంటే ఎక్కడికక్కడ దౌర్జన్యాలు, నామినేషన్లు చింపేయడాలు, అధికారులను భయపెట్టించి
కేసులు పెట్టడాలు, భయభ్రాంతులు గురి చేయడాలు, ఈ అన్నిటికీ అన్ని ఏకగ్రీవాలు చేసుకొని సిగ్గు ఎగ్గు మానం లేకుండా కనీసం ఆయన అద్దంలో చూసుకున్నైనా అరే మేము నిజాయితీగా గెలిచామా, అసలు ఎలక్షన్ పోయినామా, ఏమంటే నిజాయితీగా గెలిచామా అన్నట్లు కూడా ఆలోచించే స్థితిలో ఆయనకు లేదు. ఎందుకంటే అది ఉండింటే ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడరు. స్థానిక ఎన్నికల గురించి మాట్లాడే నైతిక అర్హత కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి లేనే లేదు.